ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకో మీరు తొందర పడుతున్నారని అనిపిస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావు? ఎంగేజ్మెంట్ కి గాని పెళ్లి ముహూర్తానికి గాని ఒక ఆలోచన ఓ పద్ధతి లేకుండా చేస్తున్నారని మా అభిప్రాయం. ఎందుకలా అంటున్నారు? అదేనమ్మా, ఇప్పుడు కంగారు పడి నిశ్చితార్థం చేసుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే రేపు కళ్యాణ మండపంలో అలేఖ్యకు సంబంధించిన నిజాలు తెలిసాయే అనుకో, అప్పుడు పెళ్లి ఆగిపోతుంది కదా. అలా జరిగిందంటే మన కుటుంబానికే పరువు తక్కువ కదా. ఏమి నిజాలు? ఇప్పుడు మొదలైంది క్లైమాక్స్ ఫైట్. మీ వాళ్ళు నిజాలని అంటున్నారు. ఏం నిజాలు వేదవతి గారు? ఇప్పుడు ఆ విషయాలెందుకు? ఇప్పుడు దాచేస్తే రేపటి రోజున దాగుతాయి అని అనుకుంటున్నావా అవని? మంచిగా సాగుతున్న దాన్ని మీరు చెడగొట్టకండి. దయచేసి లోపలికి వెళ్ళండి. ఎలాంటి విషయాలైనా అందరి ముందు తేలిపోవాలండి. మీరేం చెప్పదలుచుకున్నారో అవి చెప్పండి, తర్వాత తేడాలు రాకూడదు. చూడండి, మీరాగండి వేదవతి గారు, మీరు చెప్పండి. మేమేం చెప్పినా అది మంచి ఉద్దేశంతోనే చెప్తాం. దయచేసి మీరు మరోలా అనుకోకండి. ముందు మీరు చెప్పండి, తర్వాత మా నిర్ణయం మేము తీసుకుంటాం. అలేఖ్యకి చిన్నప్పుడే శ్రీకర్తో పెళ్ళైపోయిందండి. సిరిపురం అనే ఊరిలో గుడిలో జరిగిపోయింది. ఆ తర్వాత అమ్మవారు మా ఇంటి నుంచి ఆ ఇంటికి చేరింది. దాంతో అలేఖ్య శ్రీకర్ని చేసుకోవాలని మా ఇంటికొచ్చింది. మొన్న పెళ్లి వరకు కూడా వెళ్ళారు. అయితే ఆ పెళ్లి అనుకోకుండా ఆగిపోయింది. మరో సంబంధం చూసి పెళ్లి చేయాలని అవని అలేఖ్యను మా ఇంటికి తీసుకొచ్చింది. ముందు ఒక సంబంధం తెచ్చింది, అది చెడిపోయిందిలేండి. మీది రెండో సంబంధం. ఇప్పుడు కూడా మీరు అలేఖ్యని కోడల్ని చేసుకోవడానికి ఇష్టపడతారా? నువ్వు అలేఖ్యని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరు చెప్పిన విషయాలన్నీ అవని ముందే మాతో చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.